మాది బ్రాహ్మణపల్లి మాడుగుల మండల్ రంగారెడ్డి డిస్టిక్. మేము వచ్చేసి త్రిబుల్ ఆర్ గురించి కంప్లీట్ చేయడానికి వచ్చాము. త్రిబుల్ ఆర్ అనేది ఇంత మునుకు పాత అలైన్మెంటు జేపీ వెంచర్ అనవనపల్లి నుంచి మాడుగోలు చిన్న మాడుగోలు జయరాం తండ నుంచి పాత అలైన్మెంట్ ఉన్నది. ఈ పాత అలైన్మెంట్ సంబంధించినటువంటి మార్కింగ్ ఇప్పుడు అనుకోకుండా ఒక 2 కిలోమీటర్లు డిస్టెన్స్ పెంచిరు. ఇటు అసలు ఎందుకు పెంచారో అర్థమవుతలేదు. ఉండి నైట్ మా సర్వే నెంబర్ దాదాపుగా 17 సర్వే నెంబర్లు పేపర్కి ఇవ్వడం జరిగింది. అసలు సర్వే చేసినట్టు లేదు, ఏం లేదు. సర్వే నెంబర్లు ఒకటేసారి పేపర్కి ఇవ్వడంతో మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు అలైన్మెంట్ ఎందుకు మార్చారు, ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళ పొలాలు కాపాడుకోనికనా, వాళ్ళ అత్తగారి పొలాలు కాపాడుకోనిక, వాళ్ళు కొన్న పొలాలు ఎక్కడైతే కుందారం ఉందో ఆ కుందారానికి దగ్గర ఈ అలైన్మెంట్ తీసుకుపోయి దగ్గర కావడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఇది. దీనివల్ల చిన్న పెద్ద కులస్తులకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ ల్యాండ్లు కాపాడుకోనిక మాత్రమే చేస్తున్నాడు. ఇది చిన్న కారు రైతులు మంచి భూమి, రేగడి భూమి మొత్తం నాశనం చేస్తున్నాడు. దయచేసి పాత అలైన్మెంట్ ప్రకారం తీసుకుపోతే బాగుంటుంది. ఇప్పుడు మాకు సర్వే నెంబర్లు పీడిఎఫ్ ద్వారా ఇచ్చి మీ పొలాల గుండా ఏది త్రిబుల్ ఆర్ అనేది పోతుంది, మీరు అభ్యంతరాలు తెలియజేయాలని మేము పేపర్ ద్వారా విన్నాము. మా రైతులు మొన్న 1 తారీఖు నుంచి కొంతమంది రైతులు ఇప్పుడు కూడా తిండి తినకుండా గాబరా పడి చాలా ఆందోళనకరంగా ఉన్నాం. దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు ప్రభుత్వం అని అంటున్నారు. నేను కాంగ్రెస్ వాదినే, నేను దాదాపు 30 ఏళ్ళ సంది కాంగ్రెస్లో ఉన్నా. నీ పాలనలో ఇప్పుడు అలైన్మెంట్ తీసిన కాడంగా తీసి మీ సొంత మామగారి పొలాలు కూడా పోతున్నారని, లేకపోతే ఎక్కడో అక్కడ కుందారంలో పొలాలు కొన్నారని ఏది వార్తల ద్వారా వింటున్నా. ఆ పొలాల దగ్గర కావాలని మా పొలాల కూడా పోకుండా దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం. అక్కడ ఏది కుర్మేడు కమ్మగూడెం మధ్యలో ఇప్పుడు కూడా రండి, మీరు పేపర్ ద్వారా రండి, ప్రెస్ తీసుకొని రండి. ప్రభుత్వ భూమి అక్కడ దాదాపుగా ఒక 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. కనీసం గడ్డి మొలిచే పొలం కూడా, గడ్డి మొలిచే పొలంలో పోకుండా పత్తి మిరపకాయలు అంటే పొలాల గుండా మంచి నల్లరేగడి మండలంలోనే మా టాప్ మాది. ఏది మా మాడల మండలంలో మా ఊరంటేనే టాప్ పంటలు పండించడానికి. అట్లాంటి పొలాల గుండా ఇప్పుడు ఇవాళ ఏది సర్వే నెంబరు ఇచ్చి ఇడంగా పోతుందని మేము చాలా బాధాకరంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఫస్ట్ రైతు పాలన అన్నారు. అసలు అంతా కుటుంబ పరిపాలన జరుగుతుంది అక్కడ. అసలు వాళ్ళ అత్తగారి ఆస్తులను కాపాడుకోవడానికి అంత సన్న రైతులను పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. పాత అలైన్మెంట్ ప్రకారం తీసుకుపోమని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. పాత అలైన్మెంట్ ప్రకారం అయితే వాళ్ళ ఆస్తులు పోతాయని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుండు. వాళ్ళ అత్తగారి ఆస్తులను కాపాడుకోవడానికి మమ్మల్ని అందరినీ ముంచుతుండని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సార్. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మా పరిస్థితి ఎట్లుందంటే ఊరింటకించినేమో నావీకి 2900 ఎకర్స్ నావీకు అలాట్ చేశారు. ఊరు ముంగల్కించి త్రిబుల్ ఆర్ వెళ్తుంది. మా ల్యాండ్ అందులో పోతే ఇప్పుడు మాకు 300 ఎకర్స్ పూడూరు గ్రామంది పోతుంది. మాకు ఎంటనేమో నావీ, ముంగలేమో త్రిబుల్ ఆర్. అసలు బతికి లాభం లేకుండా ఉన్నదన్నమాట. ఏం చేసుకోనికే మాకు లేదు ఇప్పుడు ఆధారం. ఎంటనేమో నావీ వాళ్ళు ఉన్నారు, ముంగలేమో త్రిబుల్ ఆర్ ఉన్నారు. మేము ఎక్కడికి పోవాలి? మాకు జీవన ఆధారం ఆ భూమి. చిన్న సన్నకారుల రైతులం మేము. ఆ భూమి పోతే మేము ఎలా బతకాలి? ఈ రోజు ఈ కాలంలో కంపెన్సేషన్ ఏం సరిపోతుంది? ఒక చిన్న రోగం వస్తే దానికి సరిపోతాయి ఆ పైసలు మాకు. కాబట్టి మా ల్యాండ్ మాకు కావాలి. పాత అలైన్మెంట్ ఎలా ఉండేనంటే గవర్నమెంట్ ల్యాండ్లకించి ఉండే, పాత అలైన్మెంట్కి పోతే మాకు చాలా అది ఉంటుంది. ఈ విషయం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలి. ఈ మెసేజ్ మేము ఇచ్చే మెసేజ్ డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలి. త్రిబుల్ ఆర్ ఎక్స్టెన్షన్ చేసి దాని పక్కలో ఉన్నటువంటి ల్యాండ్స్ ని చీప్ గా తీసుకొని దాన్ని మా మెడకు చుట్టడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైతే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంటూ కూడా ఇవ్వలేని పరిస్థితిలో డిగ్రీలు చేసి కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి విద్యార్థులు, అందుకనే వాళ్ళ కోసమైనా మీరు ఇచ్చేటువంటి 2 lakhs 3 lakhs ఏదైతే ఉందో అది సరిపోదు. మీరు ఎట్లయినా ఉద్యోగాలు ఇవ్వడం లేదు కాబట్టి దయచేసి మీరేదైతే ఇప్పుడున్నటువంటి ఇన్నర్ అవుటర్ ఏదైతే ఉందో అదే ఇంతవరకు డెవలప్మెంట్ కాలేదు. దాంట్లో 100 ఎకరాలు ఇంకా అట్నే ఉన్నటువంటి పరిస్థితి. వ్యవసాయం చేయడానికి ఎవరుంటారు? వ్యవసాయం చేయడానికి పొలాలు అనేది ఇంపార్టెంట్. కాబట్టి రైతే ఈ దేశానికి వెన్నెముక. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మా యొక్క వ్యవసాయదారులని
మనసులో పెట్టుకొని మీరు దయచేసి మరొకసారి ఆలోచించాలి. ఇదివరకు ఫస్ట్ అలైన్మెంట్ వచ్చేసి మా పొలాలకు అవతల 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాంటిది ఇప్పుడు మా పొలాల దాకా ఎందుకు వచ్చింది? అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు మా ఊర్లోకి అలైన్మెంట్ వద్దు. అది పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో అది చేసుకొని మాకు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనే బాధని తప్పించండి. రీజనల్ రింగ్ రోడ్ ఉండడం కరెక్టే, కానీ అలైన్మెంట్ మార్చడం వల్ల మేము పొలాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇంకోటి, మాకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ కాకుండా ప్రజెంట్ బయట నడుస్తున్న మార్కెట్ వాల్యూకి డబుల్ కట్టించేటట్టయితే ఈ అలైన్మెంట్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తామంటే మనకి మేము పొలంలో కూడా అడుగు పెట్టనియ్యం. గవర్నమెంట్ ఎవరన్నా రాని, ఇది రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిద్దో మోడీ దగ్గరికి వెళ్ళిద్దో ఎవరు తీసుకుంటారో మాకు తెలియదు. మాకైతే న్యాయం కావాలి అంతే. ఔటర్ రింగ్ రోడ్కు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఈ RRR రోడ్ అనేది తీస్తామన్నారు. కానీ ఇప్పుడు ఇచ్చిన కొత్త అలైన్మెంట్ల కొన్ని దివీస్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం అలైన్మెంట్ మొత్తం మార్చి 28 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల పరిధి నుంచి పాత అలైన్మెంట్ మొత్తం కూడా మార్చి కొత్త అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఎక్కువ శాతం అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు 500 ఎకరాలు 600 ఎకరాలు ఉన్న కంపెనీలను వదిలిపెట్టి 1 ఎకరము, 1/2 ఎకరము, 1/4 ఎకరం ఉన్న రైతుల భూముల గుండి ఈ కొత్త అలైన్మెంట్ అనేది తయారు చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ అని ఒకటి పెట్టినారు. అసలు రైతులకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందా? ఆ జియో కోఆర్డినేట్స్ అంటే తెలుస్తుందా? ఆ జియో కోఆర్డినేట్స్ దాదాపు 30-40 పేజీల జియో కోఆర్డినేట్స్ పెట్టిరు. మరి ఏ ఊరిది ఎక్కడ అనేది కూడా ఒక క్లారిటీ లేదు. నోటిఫికేషన్లో ఒక మెసేజ్ ఇచ్చినారండి. ఏమి ఇచ్చినారు? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీ భూమి పోతుంది అన్నారు. మరి అది ఎక్కడి నుంచి పోతుందో మాకు అసలు నోటిఫికేషన్ తప్పుడు తడకలు ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. మేము సన్నకారు రైతులము, మేము కూలి పని చేసుకొని బతుకుతాం. పిల్లలు చదువులు ఉన్నాయి, ఇంకా చదువు ఏం పెట్టి చదివించుకోవాలి. రైతుకు 4 ఎకరాల భూమి పోయినాక ఏం చేయాలి? ఏం చెప్తారో మరి వాళ్ళే చెప్పాలి. అలాట్మెంట్ ఎట్లు ఇచ్చిర్రు, ఎవరు భూమి అని ఇచ్చిర్రు, ఎవరు కొనిచ్చిర్రు? మాకు భూమి మీరు కొనిచ్చిరా? మీరైతే కొనియలే కదా. మాకు కొంచెం ముందన్న క్యూ ఇవ్వాలి. ఏది ఇవ్వలేదు, ఇవ్వకుండా సడన్ ఇచ్చిర్రు. ఏమైపోతారు రైతులు? ఏం తెలియని రైతు ఏమవుతాడు? జ్వరాలు వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. దివీస్ కంపెనీ అంత ముఖ్యమా? దివీస్ కంపెనీ వల్ల మాకు వాసన వచ్చి ఇన్నేళ్ల సంది ఇంకా జ్వరాలు, రోగాలు ఆగమాగం ఉంది. ఆ దివీస్ కంపెనీ కోసం మా భూములు పోతున్నాయి. 45 కిలోమీటర్లు అని అన్నావు, 45 కిలోమీటర్లు అవతలకి వెళ్ళి తీసుకో. మేమేం కాదంటలేము, కానీ మేము మా భూములు పోతే మాత్రం ఒప్పుకోం. మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాం, ఇంకా వేరే ఆధారం ఏం లేదు. మాకు కష్టపడి కొనియలేదు. గవర్నమెంట్ భూమి తీసుకోవడానికి కూడా హక్కు లేదు గవర్నమెంట్కి.